హాయ్ అండి. నమస్తే. ఇదైతే ఈరోజు వీడియో అండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంట్లో అప్పడాలను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా, ఇన్‌స్టాంట్‌గా అయితే అప్పటికప్పుడు ఇలా అప్పడాలనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ప్రిపరేషన్ ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ అప్పడాల ప్రిపరేషన్ కోసం అయితే నేను ముందుగా ఒక కప్పు వరకైతే మినపగుండ్లను తీసుకున్నానండి. ఈ మినపగుండ్లని మిక్సీలో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా ఇలా నేను జల్లెడతోనైతే జల్లించుకుంటున్నాను. ఎందుకంటే నూక ఏమైనా ఉంటే దాన్ని సపరేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మెత్తగా ఉండాలి కాబట్టి ఈ పౌడరు. ఇలా పౌడరు పట్టుకున్న తర్వాత అయితే కొంచెం నూక వచ్చింది కదండి, దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అయితే ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మెత్తగా అయితే ఉంది కదా. ఇందులోకి అయితే నేను ఒక చిటికెడు ఉప్పుని, అలాగే కొంచెం వంట సోడాని కూడా వేసుకోవాలండి. ఈ వంట సోడా వేయటం వల్ల ఏంటంటే మనకు అప్పడాలు అనేవి మంచిగా పొంగుతూ వస్తాయండి. అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఏ కప్పుతోనైతే నేను మినపగుండ్లను తీసుకున్నానో అదే కప్పుతోనే వాటర్ను కూడా తీసుకోవాలి. వాటర్ కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఒక పావు కప్పు వరకు అయితే పడతాయి, అంతకంటే ఎక్కువైతే పట్టవండి. ఎందుకంటే పిండి తొందరగా మెత్తగా అవుతుంది కాబట్టి. ఇలా పిండిని అయితే చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా అయితే కలుపుకోవాలండి. అలాగే కలుపుకునేటప్పుడు కూడా పిండిలో వాటర్ కొంచెం తగ్గిస్తూ వేసుకోవాలి. ఈ పిండి ముద్దనైతే సాఫ్ట్గా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. అంతేకాకుండా ఇలా రోల్ చేసుకుంటూ మెత్తగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే చాకుతోనైతే చిన్న చిన్న పీసులుగా అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అప్పడాలు చేసేటప్పుడు ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది, అందుకని నేను ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే అప్పడం చేసేటప్పుడు కూడా కొంచెం పొడి పిండిని వేసుకోవాలండి. మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకొని ఇలా అప్పడాన్ని అయితే చేసుకోవాలి. అప్పడం చేసుకున్న తర్వాత నేనైతే షేప్ కోసం అయితే ఇలా నేను ఒక గిన్నెతోనైతే ఇలా రౌండ్ షేప్ని అయితే ఇలా నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా నేనైతే నెక్స్ట్ అప్పడాలన్నిటిని కూడా ఇలా రౌండ్గా అయితే పల్చగా వచ్చేటట్టు ఇట్లా షేప్ కోసం అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ అప్పడాలు ఎండటం కోసం ఎండ అవసరం లేదండి. గాలికి, ఫ్యాన్ గాలికైనా ఒక గంట పాటు ఇలా పేపర్ మీద అయితే ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండతో పని లేకుండా ఈజీగా ఇంట్లోనే అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్పడాలు ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉన్నాయి కదా. వీటిని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసి మనం అప్పడాలను అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇలా అప్పడాలను అయితే వేయించుకుంటున్నాను చూడండి అండి. ఇలా అప్పడాలు అయితే పొంగుతూ మంచిగా క్రిస్పీగా అయితే మంచిగా ఉంటాయండి అప్పడాలు. ఈ అప్పడాలని మంచిగా పప్పుచారులో కానీ ఏమైనా రసంలో కానీ రైస్తో తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసి. నేనైతే ఇలా అప్పడాలను అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇదైతే ఇంకంతే అండి ఈరోజు వీడియో.